హలో గైజ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే వీడియో చేయక చాలా రోజులైతుంది. చాలా రోజుల తర్వాత అఖండ సినిమా రివ్యూతో మీ ముందుకు వచ్చేసిన. అఖండ సినిమా ఫుల్ రివ్యూ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోలో క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ చేసుకోగలుగుతా నేను. అఖండ మూవీకోవాలంటే అందరికీ ఒకటే, మన మైండ్ పక్కకు పెట్టి లాజిక్స్ అన్నీ పక్కకు పెట్టి పోవాలని అందరు అలాగే వెళ్ళుంటారు. నేను కూడా అట్లనే వెళ్ళిన, కానీ కొన్ని రివ్యూస్ కూడా నేను పట్టించుకోకుండా కూడా వెళ్ళిన. రివ్యూవర్లు చాలా చెప్తారు, మన మైండ్ తోటి చూడాలని వెళ్ళిన. కానీ బోయమామ, అసలు బోయమామకి ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి తెలియదు. అంటే బోయమామ దగ్గర మంచి మంచి కథలు ఉంటాయి. మంచి మంచి కథలు లేకపోయినా మంచి స్క్రీన్ ప్లే కనిపిస్తుంది ఆయన సినిమాలలో. ఇప్పుడు వింటేజ్ బోయమామని చూసుకుంటే భద్ర కానీ అవి చాలా బాగా అనిపిస్తాయి సినిమాలు. ఇప్పుడు లాస్ట్ టైం వచ్చిన వినయ విధేరామ కూడా ఆ ట్రైన్ సీన్స్, కొన్ని ఓవర్ యాక్టింగ్ సీన్స్ తీసేసి పక్కన పెట్టి చూస్తే చాలా మంచి సినిమా అది. మంచి స్క్రీన్ ప్లే కనిపిస్తుంది, హార్ట్ టచింగ్ సినిమా అది. కానీ ఆ ఓవర్ యాక్టింగ్ పెట్టడం వల్ల సినిమా దుబ్బింది. ఆ విషయం బోయమామకు కూడా తెలుసు. ఆయన ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాడో, దేనివల్ల ఆయన సినిమాలు ఎట్లా అవుతున్నాయో ఆయనకు కూడా తెలుసు. కానీ ఆయన నెక్స్ట్ సినిమాకైనా మారుతాడేమో అనుకున్న ప్రతిసారి ప్రూవ్ మీ రాంగ్ అండి. అసలు ఫైట్స్ ఏంటి, యాక్షన్లు ఏంటి, సరే బీజిఎం అన్న అఖండ రేంజ్లో ఉందా అంటే, అఖండ 1లో ఉన్న రేంజ్లో ఉందా అంటే, బీజిఎం కొన్ని చోట్ల బాగా అనిపించింది, కానీ చాలా చోట్ల చాలా లౌడ్గా హెడేక్గా అనిపించింది. సినిమాలో ఏమైనా బాగున్నాయా అంటే, కొన్ని సీన్లలో దేవుడి రిఫరెన్స్లు వాడతారు. అంటే ఆ దేవుడి రిఫరెన్స్ సీన్లు వచ్చినప్పుడు కొంచెం బాగా అనిపించింది. కొంచెం హై మూమెంట్స్ వచ్చినాయి అప్పుడు సినిమాలో. అవి తప్పితే మిగతా ఫ్లాట్ స్క్రీన్ ప్లే, లాజిక్ లేని సీన్లు, లాజిక్ని పక్కన పెట్టి పోయినా కొన్ని సీన్లు ఎట్లా ఉంటాయంటే సినిమాలో, ఆ సీన్ అయిపోయినాక కూడా సీన్ గురించి ఆలోచిస్తుంటాం మనం, అట్లెట్లయితుందిరా అని. అలాంటి సీన్స్ ఉన్నాయి సినిమాలో. ఇక ఎమోషన్స్, ఎవరైతే ఆ పాప అమ్మాయి క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్కి ఎమోషనల్గా బాగా కనెక్ట్ కావాలి మనం, కానీ అస్సలు కనెక్ట్ కాము. ఎమోషన్స్ అనేది స్ట్రాంగ్గా రాసుకోలేదు. ఒక ఆఫీసర్ వస్తారు, మళ్ళీ ఆమెతోటి ఐటెం సాంగు, అంటే రొటీన్ నేరేషన్ ఉంటుంది, రొటీన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓవరాల్గా నాకు ఎలా అనిపించిందంటే సినిమా, బోయమామ ఎక్కడైనా మారి ఈ లాజిక్స్ అనేవి కొంచెం పట్టించుకొని కొంచెం ఇవన్నీ పక్కన పెట్టి తీస్తే బాగుండు అనిపిస్తుంది. మరి సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.